మొన్నటి రోజున సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఈ కరోనా వ్యాధి ప్రపంచ యుద్ధాలకి మించిన విపత్తుగా పోల్చారు. అయితే దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని సరే పక్కన పెడతాం, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారు 2 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. అత్యున్నతమైన ఐఏఎస్లో సిఎస్ కావటం అందరూ అదృష్టంగా భావిస్తారు. మీరు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు. మీరు ఎస్ఈసికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టారు, మీరు అనుమతిస్తే ఎలక్షన్ పెట్టేస్తామని. ఈరోజు పెట్టి ఉంటే 21, 24 మున్సిపల్ ఎలక్షన్స్, 27, 29 పంచాయతీ ఎలక్షన్స్, 3 కోట్ల మంది ఓటర్లు, దాంట్లో 1,60,00,000 మంది రూరల్ పంచాయతీకి మళ్ళీ రిపీట్ చేయాలా అంటే 4,80,00,000 మందిని క్యూలో పెట్టి మీరు ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి అన్నారు. అంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం కావాలని ఆలోచించారు మీరు? మీలాంటి అధికారులకు కూడా ఆలోచన లేదా? ఈరోజు ఏమైంది? ఎస్సీసీ మీరు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. మీరే వాయిదా వేశారు, ఇళ్ల పట్టాలు కూడా లేని పరిస్థితి, కానీ ఎలక్షన్ జరుపుతామని చెప్పేసి మీరు నిర్ణయించినారు. ఎంత మీరు విపత్తుకి కారకులయ్యే వాళ్ళో ఈరోజు ఆలోచించుకోవాలి మీరు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈరోజు జనతా కర్ఫ్యూ విధించుకోమని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పే స్థాయికి వస్తే మీరు మాత్రం మేము ఎన్నికలు పెడతాం, ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది జనం వెంటపోతే ఏమననే ఆలోచన మీరు రావటం నిజంగా చాలా బాధగా ఉంది నీలం సాహ్ని గారు. ఐఎమ్ వెరీ సారీ. మరొకటి ఆశ్చర్యం, డాక్టర్ పివి రమేష్ గారు ముఖ్యమంత్రి గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం పేషీలో, ఆయనైతే మీకు కరోనా వచ్చినా రాకపోయినా ఇంట్లో కూర్చోండి, పారాసెటమాల్ 650 మిల్లీగ్రామ్స్ వేసుకోమని చెప్పారు. 650 గ్రామ్స్ 6 గంటలకు ఒకసారి. అంటే ఎన్ని కేజీలు రోజుకు వాడాలా? ఎవరు మీకు ఈ సలహాలు ఇస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరంగా మీరు దిగజారిపోయి ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ పారాసెటమాల్ వేసుకోమని చెప్పి బీయింగ్ ఏ డాక్టర్ మీరు కూడా మాట్లాడటమా? అంటే ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోవాలని చెప్పేసి ప్రయత్నించటం నిజంగా దురదృష్టం, చాలా బాధేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు మీరంటే నీలం సాహ్ని గారన్నా మీరన్నా ఒక గౌరవం ఉండింది అందరిలో, బట్ ఎందుకు ఇది పోగొట్టుకుంటారో మాకైతే అర్థం కావట్లే.